ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రగతి ఉంటుంది. దాని తర్వాత రుజు మార్గంలోకి వెళ్తున్నాడు. దీని ప్రభావం నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారిపై ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా నవంబరు 15వ తారీఖు మధ్యాహ్నం 2:44 శని రుజుమార్గంలో ప్రారంభమై కుంభరాశిలో మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 వరకు కూడా 135 రోజుల పాటు రుజుమార్గంలో ఉంటాడు. అదే కుంభరాశిలో. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మొన్నటి వరకు వృశ్చిక రాశి వాళ్ళకి రుజుమార్గంలో ఏదైతే వక్రగతిలో ఉండటం వల్ల కొంత మేలు జరిగింది. ఇప్పుడు రుజుమార్గంలోకి యథాస్థానంలో శని ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కొంత వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడటం ఒకటి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం. వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం అనే ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాలి. ఏకాగ్రత చాలా అవసరం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా లేకపోయినా కూడా ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చూపించాలి. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అధిక శ్రమ అనేది పెట్టుకోకుండా కొంత మితంగా శ్రమ చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు మనం కొంత సర్దుబాటు ధోరణి కూడా చాలా అవసరం. దాన్ని ఎలాగ జీవితాన్ని మనం మలుచుకోవాలి, మనకి కాలం అనేది కాలం కాటేస్తుంది అన్నప్పుడు కాలాన్ని కాటేయకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అనే దాని మీదే మనం చర్చించుకోవాలి. నిజం చెప్పాలంటే 4వ స్థానంలో చతుర్థ స్థానంలో ఈ 135 రోజుల పాటు శని సంచారం వల్ల ఆరోగ్యాన్ని కొంత కుదుటపడటం ఒకటి. అధిక శ్రమ చేయకపోవటం, ఎప్పుడప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయటం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ మామూలు వ్యక్తులు కానీ కొంత సరదాగా లైఫ్ను జీవితాన్ని తీసుకోకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఇది మస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అలసట చెందే అవకాశాలు ఉండటం, ఆయా ప్రయాసాలు, అలానే అతివేగం అనేది ఇక్కడ పనికిరాదు. నీటి మీద, సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు కూడా బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెరుగుపడటమే కాదు, వాళ్ళ యొక్క ఆలోచనలు బాగా పెరగటం ఒకటి, అన్నీ కూడా అనుకూలంగా ఉండటం ఒకటి. వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి. అన్ని విధాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటమే కాదు, విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, విద్యార్థులకి అన్నీ కూడా అనుకూలంగా ఉండటం ఒకటి. దుస్తులు కొనుగోలు చేయటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, గృహం యొక్క మరమ్మతులు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆలోచన సరళి మారటం ఒకటి. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు కొంత తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. రుణబాధలు అంటే ఏంటంటే గతంలో ఏదైతే ఇంటికి కానీ వేరే విషయాలకు కానీ రుణాలు చేసి ఉంటారో ఆ రుణబాధలు తగ్గించుకొని దగ్గరగా తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆలోచన సరళి బాగా పెరుగుతుంటుంది. అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అన్ని రకాలుగా వాళ్ళు లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే విజయం సాధించే అవకాశాలు ఒకటి ఉండటమే కాకుండా ప్రతిదానిలో కూడా కొంత ముంజంజలో ఉండి ప్రతిదానికి కూడా ఒక ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళి ప్రతిదాన్ని కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతిదాన్ని కూడా ఒక ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం ఒకటి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అంటే తల్లి యొక్క ఆరోగ్యం కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే మనం వాహనం నడిపేటప్పుడు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేయని, డ్రైవర్ అయినా చేయని, ఎవరన్నా చేయని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాథమిక విద్య చదువుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో 10th క్లాస్ లోపల ఉన్న వ్యక్తులు వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా చదువు పట్ల శ్రద్ధ చూపించాలి. అంటే వేరే వ్యాపకాల మీద వెళ్లకుండా
చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి నెగిటివ్ రిజల్ట్స్ రాకూడదు కదా. నెగిటివ్ రిజల్ట్స్ రాకూడదు అని అంటే ఏంటంటే జాగ్రత్తగా వహించాలి. దాంతోపాటు శత్రువులతోటి కానీ బంధుమిత్రులతో కానీ కొంత సహనంగా ప్రవర్తించాలి. సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సహనం లేకపోతే మన జీవితంలో విజయం సాధించలేం కాబట్టి సహనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళతోటి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఎక్కువగా మాట్లాడటం, కోపం ఆవేశం కొంచెం తగ్గించుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. కోపం ఆవేశం ఎంత తగ్గితే అంత మంచిది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకెళ్తే మనం లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు సందర్భాన్ని బట్టి మనం మెలగాలి, సందర్భాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలు, నూతన వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా కొంత కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఏదైతే పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేసే వ్యక్తులందరూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటమే కాకుండా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ముష్టాన్న భోజనం చేస్తారు. అంటే సరైన సమయానికి భోజనం చేయటం ఒకటి, ఇంటిని అలంకరణ చేసుకోవటం ఒకటి, స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉండటం, గతంలో ఏదైతే స్త్రీలు ఉద్యోగాన్ని నుంచి మారిపోయారో మళ్ళీ ఆ ఉద్యోగం ఆ వ్యాపారం చేయాలని మొదలుపెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రధానంగా వీళ్ళ యొక్క స్థితిగతులు మారే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ స్థితిగతిని మార్చుకోవటానికి కొద్దిగా వీళ్ళు పొదుపు పాటించడం కూడా చాలా మంచిది. ఉద్యోగంలో కొంత నిరుద్యోగులు ఏదైతే వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కేవలం 2 విషయాల మీద శ్రద్ధ చూపించాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు వెళ్ళేటప్పుడు కానీ, ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరంగా, ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపిస్తే మిగతావన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ, వీళ్ళు పరిహారం చేసుకోవాల్సింది గ్యారంటీగా ఖచ్చితంగా శని యొక్క ఆరాధన చేయాలి. అంటే ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం ప్రాతకాలంలో, తత్పురుషాదే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటమే కాకుండా వీళ్ళు శనికి సంబంధించిన ఏదైనా బెల్లము, నల్ల నువ్వులతోటి ఉండలు తయారు చేసి ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన అర్చకులకి, అంటే శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ ప్రధాన అర్చకులకి ఇస్తే వారు పంచే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే గుడదానం అంటే బెల్లం దానం, అలానే నల్ల నువ్వులు, నల్లని చెప్పులు, నల్లని గొడుగు, నల్లని వస్త్రాన్ని శనివారం రోజున సాయంకాలం అంటే ప్రదోషకాల సమయంలో వీళ్ళు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శని రుజుమార్గంలో ప్రయాణం చేయటం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకోవాలి అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.